హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు టేస్టీ అయిన టమాటా పచ్చడిని నిల్వ ఉండేలా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం ముందుగా టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవి దగ్గరగా 1 కిలో వరకు ఉంటాయండి. వీటిని బాగా వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేయడం వల్ల ఇవి బాగా మగ్గుతాయి అన్నమాట, త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు 6 నుంచి 7 పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళు అయితే 10 నుంచి 12 పచ్చిమిర్చి వరకు కూడా తీసుకోవచ్చండి. వీటిని ఇలా మధ్యలోకి చీల్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకొని ఇవి 3 కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. 1 రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అయితే సపరేట్ అవుతుందండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి టమాటా ముక్క అనేది చాలా బాగా మెత్తబడాలి. అప్పటి వరకు అలా మగ్గనివ్వాలండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీనిలో పిక్క తీసిన చింతపండుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒక్కసారి కలిపి పక్కకు తీసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మొత్తాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా అయిందని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. దీనిలోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిర్చి కట్ చేసి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ మొత్తము బాగా ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆయిల్లో ఇది బాగా మగ్గి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.